నమస్తే. గుడ్ మార్నింగ్. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, సో 49 రోజుల ధ్యాన యజ్ఞం అంటూ చేపట్టాము పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కోసం. అంతే సక్సెస్ఫుల్ గా మనం ఈరోజు 48వ రోజుకు చేరుకున్నాము ఫ్రెండ్స్. సో చాలా సంతోషించాల్సిన విషయం. సో అలాగే ప్రతిరోజు ఒక మాస్టర్స్ చేత మనం ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. పత్రి గారితో ఉన్న అనుబంధం, డాక్యుమెంటరీ ఫిలిం విశేషాలు, ఎందుకు చెయ్యాలి, ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఆవశ్యకత ఉంది అన్న ఆ జ్ఞానాన్ని కూడా మనం అందుకుంటూ వస్తున్నాం. సో మళ్ళీ ఈ రోజు కూడా మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఉన్నామండి. వారే తూర్పు గోదావరి జిల్లా ఈతకోట గ్రామం నుండి సిద్ధంగా ఉన్నారు, కృష్ణవేణి గారు. సో వీరికి 2002లో ధ్యాన పరిచయం అంటూ కలిగింది. 2003లోనే పిరమిడ్ నిర్మించడం జరిగింది. వారే కాకుండా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధ్యానం జ్ఞానాన్ని అందుకుంటూ, అలాగే అందరికీ ఆ ధ్యాన జ్ఞానాన్ని కూడా పంచుతూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు వశిష్ఠ గౌతమి పిరమిడ్ లో వారి సేవల్ని అందిస్తూ వస్తున్నారు. మరి వారి జ్ఞానాన్ని, సో పత్రి గారితో వారికి ఉన్న అనుబంధాన్ని, అవన్నీ విశేషాలని, జ్ఞానాన్ని మనం కూడా అందుకుందాము ఫ్రెండ్స్. ఈరోజు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేస్తుందాం. అమ్మ, వెల్కమ్ అమ్మ. మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. థ్యాంక్ ఓకే. యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే. నమస్తే అమ్మా. నన్ను నమస్తే ఈ అమ్మా. యొక్క ఈ యజ్ఞానికి, ఈ సంకల్ప ధ్యానానికి, పత్రిజీ గారి డాక్యుమెంటరీ ఫిలిము గురించి నన్ను ఆహ్వానించినందుకు మీ టీం మెంబర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మరియు అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ, అలాగే మనందరి కలయికకు కారణమైన పితామహ పత్రిజీ గారి ఆ దివ్య చైతన్యానికి మనస్ఫూర్తిగా శతకోటి వందనాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ పత్రిజీ గారితో ఎలా పరిచయం అయింది అనే విషయం గురించి చెబుతాను. 2002వ సంవత్సరంలో బుద్ధ పౌర్ణమి రోజు మా ఫ్రెండ్ వీర జగదీశ్వరి మేడం గారి ద్వారా నాకు మొట్టమొదటిసారి పత్రిజీ గారితో పరిచయం అయింది వైజాగ్లో. అంతకు ముందు పత్రిజీ గారి ముక్తి మార్గము, ఎన్లైటన్మెంట్ అనే ఉపన్యాసాలు సీడీలు కూడా ఉండేవి కాదు అప్పట్లో. టేప్ రికార్డర్లో పెట్టుకునే క్యాసెట్లు ఉండేవి. ఆ వీర జగదీశ్వరి మేడం గారు నాకు ఫ్రెండ్. ఆ మేడం ఒక చిన్న పుస్తకం, ఆనాపానసతి మెడిటేషన్ చిన్న పుస్తకము, మరి 2 క్యాసెట్లు ఇచ్చారు. అవి ఏంటంటే ముక్తి మార్గము, ఎన్లైటన్మెంట్ 2002వ సంవత్సరంలో. ఆ క్యాసెట్లు వింటూ నేను ప్రతిరోజు కూడా బుక్ చదువుతూ మెడిటేషన్ చేసుకుంటూ ఉండేదాన్ని. అంతకు ముందు నాకు జీవితం పట్ల కొన్ని ప్రశ్నలు ఉండేవి. కర్మ సిద్ధాంతం పట్ల, జనన మరణాల పట్ల, మన జీవిత లక్ష్యం ఏంటి, అసలైన స్పిరిచువాలిటీ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, అసలు నిజంగా భగవంతుడు అంటే ఎవరు, ఇలాంటి కొన్ని కొన్ని ప్రశ్నలు ఉండేవి నాలో. ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. రకరకాల బుక్స్, మన పురాతన గ్రంథాలు, పురాణాలు ఇవి ఉంటాయి కదా! అవన్నీ చదువుతూ, యోగుల చరిత్రలు చదువుతూ, మన లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అన్నీ కూడా కేవలం శ్లోకాలు చదివి ఊరుకోకుండా మీనింగ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. ఒక మంచి అవగాహన కావాలి నాకు ఆధ్యాత్మికత పట్ల. సరైన గురువు కావాలి అని, సరియైన మార్గం కావాలి అని ఎదురు చూస్తూ అలాగ అన్వేషణ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు 2002లో నాకు పత్రిజీ గారి పరిచయం అవ్వడం జరిగింది మా ఫ్రెండ్ ద్వారా. అప్పుడు పత్రిజీ గారి ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో ఎన్‌లైటన్‌మెంట్, ముక్తి మార్గము, ఆ 2 ఉపన్యాసాలు వినడంతోటే నాకు ఉన్న డౌట్స్ అన్నిట్లికి ఒక స్పష్టమైన అవగాహన వచ్చేసింది. ఓకే. ఇదే సరియైన మార్గము. ఈయనే సరియైన గురువు. ఇదే సరియైన స్పిరిచువాలిటీ అని 100% నాకు 100% నాకు చాలా స్పష్టంగా నాకు అవసరమైంది నాకు లభించింది అని నేను అవగాహన చేసుకోవడం. అప్పటి నుంచి కూడా ఇంకా
మెడిటేషన్ చేసుకుంటూ నాకు తెలిసిన వాళ్ళందరికీ ధ్యాన ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టేసానండి. పత్రిజీ గారు పరిచయమైన వెంటనే నన్ను చూసిన వెంటనే షేక్ హ్యాండ్ ఇస్తూ ఆహ్, "మీ ఊరు ఎప్పుడు తీసుకెళ్తారు నన్ను" అని అడిగారు. మొట్టమొదటి పరిచయంలోనే ఫస్టు మాట్లాడిన మాటే అదే అనమాట. నాకు కొద్దిగా భయపడ్డాను. ఏంటి పరిచయంలోనే ఫస్టే ఇలాగా నన్ను మీ ఊరెప్పుడు తీసుకెళ్తారు అని అడిగారు. మనకేమో ఇలాగా గురువుల్ని తీసుకెళ్ళడం, క్లాసులు ఏర్పాటు చేయడం, ఇదంతా అలవాటు లేని పని కదా మనకి. నేనేదో ఆ గురువుగారిని చూద్దాము అని వచ్చానంతే కానీ, ఈయనేంటి మీ ఊరెప్పుడు తీసుకెళ్తారు నన్నని అడుగుతున్నారు అని కొద్దిగా ఆశ్చర్యం, కొంచెం భయము కూడా కలిగిందనమాట. అలాగే సార్‌ని చూసిన వెంటనే నేను గట్టిగా ఆయన హగ్ చేసుకొని, ఇంక ఏడుపొచ్చేసిందనమాట. ఆయన్ని చూడగానే నాకు అది దుఃఖమో తెలీదు, ఆనంద బాష్పాలో తెలీదు. ఒక రకమైన అనుభూతొచ్చేసి ఇంకా ఏడ్చాననమాటండి. ఆయన కూడా కాసేపు నన్ను అలాగే పట్టుకొని ఉన్నారలాగా. హగ్ చేసుకొని ఉన్నారనమాట. అలాగా 2, 3 సార్లు నాకు ఆయన చూసిన వెంటనే నాకు ఒక ఆనంద బాష్పాల్లాగా, ఒక అనుభూతిలాగా వచ్చేయడం. అలా జరిగేదనమాట. ఎప్పుడైతే మనం మన జీవిత లక్ష్యానికి అనుగుణమైన సరియైన సద్గురువుని మనం కలుసుకున్నామో, అప్పుడు అలాగ మాటలలో వర్ణించలేని ఒక అనుభూతి కలుగుతుంది. ఆయనే మీ యొక్క సద్గురువు అని నేను తర్వాత ఒక బుక్‌లో చదవడం అది కూడా జరిగిందనమాటండి. అలాగే అప్పటి నుంచి కూడా 2002లో సార్ పరిచయం అవ్వడం, సార్‌ని తీసుకెళ్ళి క్లాసులు పెట్టించడం, ధ్యాన ప్రచారం చేయడం, ధ్యానం చేసుకోవడం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు సహకరించడం, మా పుట్టింటి వారు, మా అత్తవారి తరపు బంధువులు అందరూ కూడా క్రమక్రమంగా ఈ ధ్యానాన్ని అర్థం చేసుకోవడం, మా పిల్లలు, మా వారు, మా దగ్గర బంధువులందరూ కూడా అర్థం చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, నాకందరూ కూడా సపోర్ట్ చేయడం, సహకరించడం. 2003లో మొట్టమొదటిసారిగా తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటి పిరమిడ్ నిర్మాణం చేసుకోవడం జరిగిందండి. మా ఇంటి మీద శ్రీ ఆనంద పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నామకరణం చేయడం జరిగింది. తర్వాత మా రైస్ మిల్లులోను, అలాగే మాకు విజయనగరం జిల్లాలో 2 వ్యవసాయ క్షేత్రాలున్నాయండి. ఆ 2 వ్యవసాయం క్షేత్రాల్లోనూ కూడా పిరమిడ్స్ నిర్మాణం చేయడం, పిరమిడ్స్ పెట్టుకోవడం, అలాగే వ్యవసాయానికంతా కూడా మ్యూజిక్ మెడిటేషన్ లాగా మంచి మంచి పత్రిజీ గారి ఫ్లూటు, చాంటింగ్స్ అన్నీ పెట్టి కొద్దిగా స్పిరిచువల్ ఫార్మింగ్ లాగా కొద్దిగా ఆర్గానిక్ ఎరువులు వేస్తూ ఆర్గానిక్ పద్ధతిలో కొన్ని రోజులైతే గోశాలది కూడా మెయింటైన్ చేశాము. మా పొలానికి వచ్చి భూమి తల్లి అని, నేల తల్లి అని ఒక చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్‌లా కూడా తీయించారు పత్రి సారు. ఆయన మా పొలాలవి చూసి చాలా ఆనందపడడం. ఆహ్, చాలా చాలా ఆన ఎంత హ్యాపీగా ఫీలయ్యారంటే, "ఇదే కావాలి మేడం, ఇదే కావాలి ఇప్పుడు జనరేషన్‌కి. ఇప్పుడు ఇలాంటి వ్యవసాయమే కావాలి" అని చాలా హ్యాపీగా ఫీలయ్యారనమాట. ఇప్పుడు కూడా నేను బుక్స్ చదువుకోవడం, సజ్జన సాంగత్యం, గ్రూప్ మెడిటేషను ఇంక ఇదంతా కూడా మా నిత్య జీవితంలో ఒక భాగం కింద మారిపోయిందనమాట. 2002 సంవత్సరం నుంచి కూడా. మాకు ఎంత వీలైతే అంత వశిష్ఠ గౌతమిలో కానీ, అలాగ మామూలుగా అన్ని ధ్యాన కార్యక్రమాల్లోనూ కూడా మాకు వీలైనంత వరకు మనసా, వాచా, కర్మణ పత్రిజీ గారి ఆశయం నెరవేరాలి. ఇందులో భాగం పంచుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ, ఎప్పుడు కూడా నేను ఇలాగే ఈ జర్నీలోనే నేను కొనసాగాలని అనుకుంటాను. అలాగే పత్రిజీ గారి కాన్సెప్ట్‌లో ఎందరో మహానుభావులనే ఒక ప్రసంగం ఉంటుంది పత్రిజీ గారిది. అందులో చెప్తారు పత్రిజీ పెళ్లి చేసుకోవడము, పిల్లల్ని కనడము, ఇవన్నీ సాధారణమైన అనుభవాలు. ఆధ్యాత్మికంగా పొందే అనుభవాలే మనం ఏదైనా కొత్తగా చేయడం, నలుగురికి ఉపయోగపడే పని చేయడం అనేదే మహా అనుభవము అని చెప్తారనమాట. పత్రిజీ గారు గనక పరిచయం అవ్వకపోతే, ఈ ధ్యానం పరిచయం అవ్వకపోతే గనక, సాధారణమైన జీవితాన్నే జీవించేస్తూ, ఆ సాధారణమైన అనుభవాలతోటే చాలా పరిమితమైన జ్ఞానంతో, ఆలోచనలతో, ఒక అర్థం, పరమార్థం లేకుండా అలాగే జీవితం ముగిసిపోను. పత్రిజీ గారి ఆ పరిచయం వల్ల, ధ్యాన పరిచయం వల్ల, ధ్యాన ప్రచారం వల్ల ఒక గొప్ప అనుభవాన్ని, ఒక అర్థవంతంగా జీవించడం,
ఒక సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడం అనేది పత్రిజీ గారి పరిచయం భాగ్యం వల్ల కలిగింది. పత్రిజీ గారు మా ఇంటికి ఎన్నో సార్లు వస్తూ ఉండేవారు. ఆయన చేత్తో వంట కూడా చేసి పెట్టేవారు. అలాగే మా అమ్మాయి పెళ్ళికి రావడం పత్రిజీ గారు జరిగింది. అలాగే మా యూఎస్ వెళ్ళినప్పుడల్లా మా అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళడం, అక్కడ మా అమ్మాయి కూడా క్లాసులు ఏర్పాటు చేయడం, ధ్యాన మాతృత్వము, దివ్య స్త్రీతత్వపు జాగృతి అని బుక్స్ రాయడం. అలాగే నేను కూడా ఈ చిన్న బుక్ కొట్టి రాశానండి. లలితా సహస్రనామం మీద లలితా ధ్యాన కుసుమం అని పత్రిజీ గారే పేరు పెట్టారు. ఒక చిన్న బుక్ రాయడం అనేది కూడా జరిగింది. నేను కేవలం 8వ తరగతి మాత్రమే చదివానండి నేను. అసలా ఇంట్లోంచి బయటకి వెళ్ళడం గానీ, బయట వాళ్ళతో మాట్లాడడం గానీ, ఎలాంటి అనుభవం లేదనమాట. నాకు చాలా భయాలతోటి, పరిమితమైన ఆలోచనలతోటే ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే పత్రిజీ గారు పరిచయ భాగ్యం వల్ల బయటికి వెళ్ళడం, ధైర్యంగా నాకు తెలిసిన ఆ జ్ఞానాన్ని పంచుకోవడం అనేది ఇదంతా కూడా జరిగిందనమాటండి. ఎంతోమంది నేనే కాకుండా నాలాంటి సాధారణమైన ఆడవాళ్ళని, గృహిణులని ఎంతో మందిని బయటికి తీసుకొచ్చి, వాళ్ళలో ఉండే దివ్య చైతన్యాన్ని మేల్కొలిపి, ఎంతో మంది జీవితాలలో, ఎన్నో కుటుంబాలలో ఆయన జ్ఞాన కాంతులను నింపారు. ఎంతో ధైర్యాన్ని నింపారు. ఎంతో మిత్రత్వాన్ని ఆయన ద్వారా మనం పొందాము. అలాగే సారుతో ఎన్నో మరిచిపోని అనుభవాలున్నాయి. ఒకసారి ద్వారకా తిరుమల పిరమిడ్ ఓపెనింగ్‌కి వెళ్ళినప్పుడు సార్‌ని కలుద్దామని వెళ్తుంటే ఒక మెడిటేటరు వ ఆయన భోజనం చేస్తున్నారు. ప్రశాంతంగా భోజనం చేయనివ్వండి. ఇప్పుడు ఎవరు సార్‌ని కలవడానికి వీల్లేదు అని ఆప్ చేస్తున్నారనమాట. ఆప్ చేస్తుంటే సారు నన్ను చూసి రమ్మని పిలిచి ద కు దగ్గరగా మళ్ళీ కుర్చీ వేయమన్నారనమాటండి. ఇద్దరూ కలిసి ఒకే ప్లేట్‌లో భోజనం చేశాం ఆ రోజు. సారు ఎంతో మిత్రత్వాన్ని పంచేవారనమాటండి. ఎంతో ఎన్నో నేర్పించేవారు. మరి సా సారుతో పరిచయ భాగ్యం అనేది మాటలలో వర్ణించలేని ఒక మధురమైన అనుభవం. ఆయన తలుచుకుంటే చాలు ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి. ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆయనతో కలిసి ప్రయాణం చేయడం అనేది ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తూ, ఇంకా ఈ జీవితంలో ఆయన ఆశయాన్ని మనసా, వాచా, కర్మణ సాధన చేసుకుంటూ, సేవ చేసుకుంటూ మరి ఆయన ఆశయాన్ని ఎంత వీలైతే అంత ముందుకు తీసుకెళ్లడమే మా జీవిత లక్ష్యం అని ఎప్పుడూ కూడా అనుకుంటూ, సార్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటానిప్పుడూ కూడా. ఆహ్, అలాగే సారు యొక్క ఫిల్ము రావడం అనేది, మరి సారు యొక్క జీవిత చరిత్ర అనేది అందరికీ తెలియాలి. ప్రపంచంలో ఉండే మానవాళికంతటికీ కూడా తెలియాలి. అసలైన స్పిరిచువాలిటీ అంటే ఏమిటి అని సింపుల్‌గా, సూటిగా, క్లుప్తంగా, స్పష్టంగా తెలియచేసింది పత్రిజీ పత్రిజీయే. పితామహ పత్రిజీ గారి దయ వల్ల మనందరం కూడా ఆధ్యాత్మిక బానిసత్వంలో ఉంటున్నామండి. అంటే ఆధారపడే మనస్తత్వంతో ఉండేవాళ్ళం. భగవంతుడంటే వేరు, మనం వేరు. మనం ఆ భగవంతుడికి మనం పూజలు చేయాలి, అభిషేకాలు చేయాలి, లేకపోతే మంత్ర జపం చేయాలి, తీర్థయాత్రలు చేయాలి. ఆ భగవంతుడు మనల్ని కరుణించాలి, రక్షించాలి, అనుగ్రహించాలి అని ఒక ఆధారపడే తత్వంతో, ఒక ఆధ్యాత్మిక బానిసత్వంలో ఉండేవాళ్ళం. కానీ పత్రిజీ గారి దయ వల్ల ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం, నువ్వే దేవుడివి, నీ శ్వాసే గురువు, ఆత్మే దైవం, దేహమే దేవాలయం అని పిరమిడ్ జ్ఞాన నవరత్నాలని, 18 ఆదర్శ సూత్రాలని, అలాగే ఎన్నో బుక్స్‌ని మరి మనం మనకి మనం మనంతట మనమే ఎదిగేలాగా ఒక మంచి మార్గాన్ని చూపించారు. ఆయనెప్పుడూ కూడా
నేర్చుకునేటప్పుడు శిష్యుడిలా ఉండాలి. చెప్పేటప్పుడు గురువులా ఉండాలి. మనం నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి అని చెప్పేవారు. ఎంత తెలిస్తే అంతే చెప్పాలి. ఒకసారి ఒక ప్రశ్న అడిగారండి ఎవరో. మీరు ఎందుకు అందరినీ ధ్యాన ప్రచారం చేయడానికి స్వేచ్ఛనిచ్చేస్తారు? ఏమీ అనుభవం లేకుండానే, పూర్తిగా తెలుసుకోకుండానే ఎందుకు మీరు అందరికీ స్వేచ్ఛనిచ్చేస్తారు, పర్మిషన్ ఇచ్చేస్తారు అని అడిగారనమాట. అడిగితే ఒక 10థ్ క్లాసు చదివే అబ్బాయి ఎల్‌కేజీ, యూకేజీ చదివే వాళ్ళకి చెప్పొచ్చు కదా! అని అన్నారనమాట. అంటే ఒక ఎంత తెలిస్తే అంతే. ఎంత తెలిస్తే అంతే చెప్తూ ఉండాలి. తెలియనివి తెలుసుకుంటూ ఉండాలి. అంతేగాని పూర్తిగా తెలుసుకున్న తర్వాత చెప్పడం అంటూ జరిగితే ఇది ఈ మూవ్‌మెంట్ అనేది, ఈ ప్రచారం అనేది, ఈ జ్ఞానం అనేది అందరికీ అందదు. ఆలస్యమైపోతుంది. ఎంత తెలిస్తే అంత చెప్తూ వెళ్ళిపోవాలి. తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడూ కూడా నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి అని చెప్పేవారనమాట. ఎంతో మనకి ఒక చక్కని మార్గం అనేది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి సమస్త మానవ జాతికి కూడా ఒక మార్గాన్ని, ఒక రాజమార్గం అంటారు కదా! రాజబాట అంటారు కదా! అలాంటి ఒక బాటని, ఒక మార్గాన్ని ఆయన సమస్త మానవ జాతికి కూడా వేసేసి వెళ్ళిపోయారు. మనం ఆ బాటలో ప్రయాణం చేస్తూ ఈ పిరమిడ్ నిర్మాణాలని, ఈ శాకాహార ప్రచారాన్ని, అసలైన ఈ యొక్క స్పిరిచువాలిటీని, ఆత్మజ్ఞానాన్ని మనం అందరం కూడా ముందుకి తీసుకువెళ్ళాలి. ఈ సారి ఆశయాన్ని మనం తీసుకెళుతూ సార్ జీవిత చరిత్ర, సార్ యొక్క ఫిల్ము తప్పనిసరిగా అందరికీ అవసరము. అన్ని భాషల్లోనూ రావాలి. ఈ పీఎంసీ ఛానలు ఇదంతా కూడా మనందరికీ కూడా ఆయన జీవించినన్నాళ్ళు 100% చెయ్యడమే కాకండా, ఆయన శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యేలాగా మనందరికీ ఒక శాశ్వతమైన ఈ సమస్త భూమండలానికి, సమస్త జీవరాశులకి, సమస్త మానవాళికి ఒక మంచి మార్గాన్ని, శాశ్వతమైన మార్గాన్ని, పరిష్కారాన్ని చూపించి వెళ్లారాయన. ఆయన చూపించిన ఈ మార్గాన్ని మనందరం కూడా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మనం ఫిల్మ్ రూపంలోను, బుక్స్ రూపంలోను, పీఎంసీ ఛానల్ రూపంలోను అన్ని రకాలుగా కూడా మన భవిష్యత్తు తరాలకి, మన పిల్లలకి అందరికీ కూడా అందించవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. అదే మనం ఆ గురువు యొక్క రుణం తీర్చుకోవడం అంటే అని నేను భావిస్తూ ఉంటాను. ఓకే అమ్మా. ఓకే ఫ్రెండ్స్. మరి 5 నిమిషాలు పత్రిజీ గారి దివ్య చైతన్యంతో మరి మెడిటేషన్ చేయిస్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకొని హాయిగా మెడిటేషన్ చేసుకుందాము. పత్రిజీ గారి దివ్య చైతన్యంతో అనుసంధానమయ్యి, పితామహ పత్రిజీ గారి ఆశయం నెరవేరాలని, పత్రిజీ గారి ఆశయంలో భాగం పంచుకునే విధంగా మనందరి జీవితాలు కొనసాగాలని, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ ఈ భూమండలం మీద సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకుందామండి. పత్రిజీ గారి పాద పద్మాలకు, పత్రిజీ గారి దివ్య చైతన్యాన్ని హృదయంలో నింపుకుంటూ ధ్యానం చేసుకుందాము. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి, విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి, అజ్ఞానమను తిమిరాలు కూల్చగా జ్ఞానరేఖలు భువిని నింపిన జన్మనెత్తిన జ్ఞాన సూర్యుడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ
పత్రిజీ. అంతరాలే అసలు లేవని, అణువు అణువున బ్రహ్మమేయని, మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు. దారి చూపిన దివ్య పురుషుడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఊరు ఊరున నగరమందున వీధి మొదలును విశ్వమంతట విజ్ఞాన వెలుగును పంచి ఇచ్చిన జ్ఞాన గురువు ఇతడు. జ్ఞాన గురువు ఇతడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మన ప్రతి ఇంటికి వచ్చి, ప్రతి ఊరికి వచ్చి, సామాన్యమైన మానవులందరికీ కూడా, అందరికీ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా జీవిస్తూ ముక్త స్థితిలో జీవించే అర్హత ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రతి ఒక్కరూ భగవంతుడే. మరి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని అసలైన ఆత్మ జ్ఞానాన్ని, అసలైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనందరికీ ప్రసాదించిన పితామహ పత్రిజీ గారి ఆ యొక్క దివ్య సంకల్పంలో మనందరం ఇప్పుడు కూడా ఇలాగే ప్రయాణం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అనుభవమే అసలైన జ్ఞానమని, సమయమే సాధనకు నెలవని, సహనమే నీ ప్రగతి మూలము, ముక్తి మార్గము ధ్యానమే అని, మూల సూత్రము మౌనమే అని, సకల శాస్త్రము శ్వాసయే అని, తత్వమంతా బోధ చేయగా ఇలకు చేరిన మార్గదర్శి. ఇలకు చేరిన మార్గదర్శి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అసలైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనకి 9 జ్ఞాన నవరత్నాల్లోనూ అతి సులభంగా అందరూ అర్థం చేసుకునే విధంగా మనకి పరిచయం చేశారు. శ్వాసే గురువు, దేహమే దేవాలయం, ఆత్మే దైవం, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దహనమే ధర్మము, ధర్మమే పుణ్యము. 9 జ్ఞాన నవరత్నాలలోనూ సమస్త ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క సారాంశాన్ని అతి సులభంగా అందించిన పితామహ పత్రిజీ గారి దివ్య చైతన్యానికి వందనం, కృతజ్ఞతలు. పత్రిజీ గారి ఆశయం నెరవేరునుగాక. ఈ సమస్త భూమండలము శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, మానవులందరి హృదయాలలోనూ ఆధ్యాత్మిక వికాసం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆఖరి కొద్ది సమయం దేవుడంటూ వేరే లేడని, జీవుడే పరమాత్మ రూపని, దేహమే దేవాలయం అని,
శ్వాసయే మన పరమ గురువని ఆత్మశక్తిని తెలుసుకొనగా ఆత్మశక్తిని తెలుసుకొనగా దారి వేసిన మహాజ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాకు పంచిన మహాజ్ఞాని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆఖరి కొద్ది సమయం పత్రిజీ గారి ఆశయానికి జయము కలుగునుగాక. జయ హో జయ హో జయ హో జయ జయ హో ఆత్మవిద్యా జయ జయ హో బ్రహ్మ విద్యా జయ జయ హో ఆనంద విద్యా జయ జయ హో ఆరోగ్య విద్యా జయ జయ హో నిర్వాణ విద్యా జయ జయ హో శ్వాస విద్యా జయ జయ హో దివ్య ధ్యాన విద్యా జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో సంకల్ప శక్తి జయ జయ హో ఇచ్ఛా శక్తి జయ జయ హో జ్ఞాన శక్తి జయ జయ హో కర్మ శక్తి జయ జయ హో స్వాధ్యాయ శక్తి జయ జయ హో ప్రాణ శక్తి జయ జయ హో పిరమిడ్ శక్తి జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో సత్య అహింస జయ జయ హో శౌచ సంతోష జయ జయ హో శ్రద్ధా దీక్షా జయ జయ హో బుద్ధి ప్రజ్ఞా జయ జయ హో మైత్రి కరుణా జయ జయ హో సమతా శాంతి జయ జయ హో దివ్య సమతా శాంతి జయ జయ హో ఆజ్ఞా చక్ర జయ జయ హో సహస్రార జయ జయ హో తపోలోక జయ జయ హో సత్యలోక జయ జయ హో ధ్యానలోక జయ జయ హో దివ్య సత్యలోక జయ జయ హో ధ్యాన విశ్వం జయ జయ హో వాల్మీకి వేదవ్యాస జయ జయ హో బుద్ధ మహావీర జయ జయ హో యేసు మహమ్మద్ జయ జయ హో లావో చుచువాంగ్సు జయ జయ హో మార్ప మిలారెప జయ జయ హో యుక్తేశ్వర లాహిరి జయ జయ హో ఓషో రాంప జయ జయ హో దివ్య ఓషో రాంప జయ జయ హో బ్రహ్మర్షి పత్రిజీ జయ జయ హో పిరమిడ్ శక్తి జయ జయ హో సాకార జగత్తు జయ జయ హో ధ్యాన విశ్వం జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో. మరి ఆధ్యాత్మిక జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, ధ్యాన జగత్తుకి, మరి ఆత్మజ్ఞానులందరికీ, శాకాహారులందరికీ మరి అందరి దివ్య సంకల్పాలు నెరవేరునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. పరమ గురువుల ఆశయం, పత్రిజీ గారి ఆశయం నెరవేరునుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. ఓకే ఫ్రెండ్స్,
చక్కగా మీ 2 అరచేతులు తీసుకొని 2 కనుల మీద ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0 చేతులు తొలగించుకుని కళ్ళు తెరిచేసుకొని మరి ధ్యాన విశ్వానికి పత్రిజీ గారికి క్లాప్స్ కొట్టుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అద్భుతం. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ ధ్యానం, మీ సందేశం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ అమ్మ, రేపు చివరి రోజు అవుతుంది. రేపు కూడా మీరు రావాలని నేను ఇన్వైట్ చేస్తున్నాను ఈ సందర్భంగా. ఈ 49 రోజులు పెట్టుకున్నాం కదా ఈ ధ్యాన యజ్ఞం, రేపు చివరి రోజు అవుతుంది అన్నట్టు. ఓకే. అండ్ అలాగే ప్రతిరోజు కూడా ఈ సంకల్పం అనేది ఇంకా కొనసాగుతుంది. ఆ ఫిలిం పూర్తి అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం ఉంటుంది. ఓన్లీ ధ్యానం, అప్పుడు ఓన్లీ ఓకే. మెడిటేషన్ ఉంటుంది. సో మీరు కూడా మీకు వీలు కుదిరినప్పుడంతా కూడా రండి, ధ్యానంలో పాల్గొనండి. మా చేత ఇలా పాటలు పాడి ధ్యానం చేయించండి. చాలా బాగుంది. ఈ 5 నిమిషాలు మాకు చాలట్లే. ఓకే అమ్మా. అలాగే. సో అందుకు అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రయాణం పత్రి గారితో చాలా సుదీర్ఘ ప్రయాణం. 1 సంవత్సరమో 2 నెలలు 3 నెలలు అని కాదు. మాకు ఒక ఈ 9 ఏళ్లకే మాకు ఇంకా ఇంకా కావాలి, సార్తో ఇంకా చాలా తక్కువగా చేసాం ఈ జర్నీ అన్న మాకు ఇంకా ఉంది, ఇంకా ఏదో ఇంకా చాలా ఉంది. మీరు చేసిన చాలా చిన్నదని మాకు చెప్తూ వస్తున్నారు. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంటుంది. మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి పత్రి గారితో ఇంత జర్నీ మీరు చేశారని అంటే మాకు ఇంకా వినాలని అనిపిస్తుంటుంది. ఎస్, కానీ అద్భుతం. ఎప్పుడు కూడా సారు నేర్పించిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అనేవారమ్మా. ఎప్పుడు కూడా మనకంటే ఉమ్, వెనక వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా సీనియర్స్ ఉమ్, అందరూ కూడా జూనియర్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలనేవారు. ఎప్పుడూ కూడా ఉమ్, అహంకారం అనేది రాకుండా గైడ్ చేస్తూ ఉమ్, ఉండేవారనమాట. ఎప్పుడు కూడా మనం అవునమ్మా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాం అనేది కాదు. సారి యొక్క జ్ఞానాన్ని ఎంత అర్థం చేసుకున్నాము, ఎంత ఆచరిస్తున్నాము. మనం కొత్త వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పుడూ నేర్చుకునే స్థితిలో ఉండాలి. మనకంట ఎస్. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎంతో సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నారు అని ఎప్పుడు కూడా నేను అనుకుంటూ ఉంటానమ్మా. ఎస్ అమ్మా. దగ్గర నుంచి సూపర్. నేర్చుకోవాలి ఇప్పుడు కూడా అందరూ. థ్యాంక్ యూ సో మచ్. నిజమే కదండి మా, ఈ మాట చాలా బాగుంది. నేర్పించిన వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవడం అనేది చాలా బాగుంది. అవునమ్మా. సారు ఒక్కొక్క మాట అలా గుర్తుండిపోతది సార్ చెప్పిన విషయాలు. నిజమే కదా మరి. ఎస్, కరెక్ట్ అమ్మా అది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా మేడం గారితో? థ్యాంక్ యూ మేడం. మీరు పాటలు పాడి లాస్ట్లో ధ్యానం చేపించింది అయితే నాకైతే హయ్యర్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనిపించింది. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానమ్మా, మీకు రేపు వీలు కుదిరితే గనక 1 అవర్ లో మీరు పాట పాడి మమ్మల్ని మెడిటేషన్ కూర్చోబెట్టండి. మేము డైలీ మ్యూజిక్ ద్వారా మెడిటేషన్ కూర్చున్నాము ఇన్నాళ్ళు, ఇన్ని అలా రోజులు. సారు ఆ, రచించిన సో పాటలన్నీ పాడుకుంటూ మెడిటేషన్ చేసుకోవచ్చు. సారు రచించిన పాటలున్నాయి కదా! కొన్ని అవునమ్మా. ఆ! ఆ పాటలు ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు వచ్చే ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. అందుకు అడుగుతున్నాను. ఓకే. అట్లా రేపు రేపు వస్తాను. 5 గంటలకంతా జాయిన్ అయిపోయి ధ్యానం చేయించండి. తర్వాత మనకి రేపు కార్యక్రమాలు మనం చేసుకుందాం అన్నట్టు. ఓకే. సరే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఇంకా ఎవరైనా మాట్లాడతారండి? హాయ్ అక్క. ఎస్, అందరినీ నేను మణిదీప్ నీకు హోస్టింగ్ ఇచ్చేసాను చూడు మణిదీప్. శివజ్యోతి అక్కకు
సో ఒకసారి ఓకే. అక్కకి అన్మ్యూట్ చేయవా? శివజ్యోతి అక్క 1 సెకండ్ అక్క. ఉమ్. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అక్క చేసుకోండి. హాయ్ ఇందు, శుభోదయం మాస్టర్స్. ఈ గ్రూప్ లో హాయ్ ఉన్న అక్క. వాళ్ళందరికీ శుభోదయం మాస్టర్స్. ఈరోజు ఆ మేడం చెప్పినది మాత్రం ఎంత ఎక్సలెంట్ మెడిటేషన్ అయిందంటే, ఇందాక ఒకళ్ళు చెప్పారు హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ఫ్లో అయ్యాయని. నా బాడీలో మేడం మొదలు పెట్టినప్పటి నుంచి 4-5 టైమ్స్ వైబ్రేషన్ నేను అబ్జర్వ్ చేసుకోగలిగాను. పాట మొదలైనప్పుడైతే జయహో పాటకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఇది నా ఫస్ట్ ఫీలింగ్. ఒకరి ఆ స్పీచ్ వింటూ నేను నా బాడీ ఇంత రియాక్ట్ అయిందంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం మేడం. మీకు మెనీ థ్యాంక్స్. మీ వాయిస్ లోనే ఏదో పవర్ ఉంది. అసలు నేను మీ ఫేస్ చూడలేదు, కంప్లీట్ గా ధ్యానంలోనే ఉండి జయహో పాట అయ్యాకే మిమ్మల్ని చూడాలని కళ్ళు ఓపెన్ చేసా. 1 hour 10 minutes అద్భుతమైన మెడిటేషన్. లాస్ట్ 20 minutes అయితే ఎక్సలెంట్ మేడం. మెనీ థ్యాంక్స్ మేడం. ఇందు థ్యాంక్ యూ అమ్మా, కోరినట్టు మీరు థ్యాంక్ యూ, వచ్చి ఇంకా థ్యాంక్ యూ. మీరు రోజు చేయిస్తే మాత్రం మా లాంటి వాళ్ళు ఎంత అనుభూతి పొందుతాము. మీ యొక్క ప్రతి మాట ఎంతో శాంతంగా, ఎంతో క్లియర్ గా, ఎంత బాగా చెప్పారంటే ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. నాకు అసలు ఈరోజు బ్లెస్సింగ్ లా ఉంది నేను ఈ క్లాస్ అటెండ్ అవ్వడం. నిన్నే జూమ్ లింక్ ఇచ్చారు నాకు ఇందు. ఈ 48 days లో ఇదే ఫస్ట్ డే నేను అటెండ్ అవ్వడం. సో 47 days మిస్ అయిపోయానన్న ఫీలింగ్ కలిగింది ఇవాళ మీ స్పీచ్ తో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సూపర్ అక్క. థ్యాంక్ యూ అక్క. Yes. Yes, లావణ్య friends. అక్క అన్మ్యూట్ ఇంకా చేసుకోండి. ఆండ్రెస్. లావణ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. శుభోదయం అందరికి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా చెప్పారు మీరు. అంటే సార్ చెప్పిన దాన్ని మాస్టర్స్ అందరూ అనుసరిస్తారనే దాంట్లో ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మళ్ళీ చెప్పారు. ఎలా అంటే ఇందు మేడం గారు మీ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి మేడం అని చెప్పగానే మీరు సింపుల్ గా చెప్పకుండా నార్మల్ గా, అంటే మాటల్లో సార్ ఎలా అయితే తన మాటలలోనే జవాబిస్తారు అన్నట్టుగా సార్ చెప్పారు. జూనియర్స్ దగ్గరికి వెళ్ళి అందరూ నేర్చుకోవాలి అంటే మీ దగ్గరికి వెళ్ళి కూడా మేము నేర్చుకోవాలి అని డైరెక్ట్ గా చెప్పకుండా చెప్పేశారు. మేము అవును. అందరం నేర్చుకునే వాళ్ళమే అని చాలా బాగా చెప్పారు మేడం. అంటే మనం అందరం నేర్చుకోవాల్సిందంటే సార్ దగ్గరికి వెళ్ళి సార్ అంటే పాదాలను కాదు పట్టుకోవాల్సింది మాటలను అని వాటిని ఆ, ఆచరణలో పెట్టి చాలా బాగా ఉంటది. ఆ విషయాలని అంటే చూపిస్తున్నారు. ప్రతి ఒక్క మాస్టర్, వచ్చిన ప్రతి మాస్టర్ కూడా ఆ. ప్రతిదీ అంటే సార్ చెప్పిన మాటలను పట్టుకొని వాటిని అనుసరిస్తున్నారు అని అసలు అవునమ్మా. చాలా బాగుంది మేడం. మా అందరికి కూడా సార్ కూడా ఒక సందర్భంలో ఏమన్నారంటే, నేను మీ అందరి దగ్గర నుంచి ఎంత నేర్చుకుంటున్నానో అన్నారనమాట. సార్ అన్నారు అలాగని. అమ్మో! సారే అలాగంటే ఇంక మనం ఎంత వినయంగా ఉండాలి, మనం ఎంత నేర్చుకునే తత్వంతో ఉండాలి. సారే నేను మీ అందరి దగ్గర నుంచి ఎంత నేర్చుకుంటున్నానో అన్నారనమాట. ఎప్పుడు నేర్చుకోవడం కోసమే వచ్చాము. నేర్చుకునేదే ఉంటుంది. ఈ భూమండలం మీదకి మనం నేర్చుకోవడం కోసమే వచ్చాం. బోధించడం. ఒకసారి యాక్సెప్ట్ ఒక చేయాలి కదా. సందర్భంలో ఏమన్నారంటే, నేర్చుకోవడం ఇష్టం లేని వాళ్ళకి ఎలా నేర్పించాలో నేర్చుకోవాలి అని చెప్పారనమాట. ఇంకసలు సార్ ఏదైనా మాట సరే ఎప్పుడు గుర్తు నేర్చుకోవాల్సిందే. చేసుకుంటూ ఉంటాననమాట. చాలా చాలా బాగా చెప్పారు మేడం. ఆ! చాలా హ్యాపీగా అంటే అనిపించింది. కొంతమందికి నేర్చుకోవడం ఇష్టం ఉండదు. నేర్చుకోవడం ఇష్టం లేని వాళ్ళకి కూడా ఎలా నేర్పించాలో మనం నేర్చుకోవాలంట. అంటే ఇది మాత్రం మనకి మన ఆచరణ ద్వారా, మన యొక్క అంటే ప్రత్యేకంగా నేర్పిస్తున్నట్టు కాకుండా ఇండైరెక్ట్‌గా ఎలా నేర్పించాలి? సూటిగా మీరు ధ్యానం చేసుకోండి అని ఆత్మజ్ఞానం చెప్తే వినరు. అందులోనూ ఇంట్లో వాళ్ళకి మనం అసలు అలా చెప్పకూడదు. బయట వాళ్ళకి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళకి చెప్పొచ్చు కానీ, ఇంట్లో వాళ్ళకి మాత్రం మనకి ఒకవేళ ఇంట్లో వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా లేరనుకోండి, వాళ్ళకి మనం ఎలాగా డైరెక్ట్‌గా చెప్పకుండా, మనం సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మన యొక్క ఆచరించడం, చూపించడం ద్వారా అలాగా నేర్చుకోవడం ఇష్టం లేని వాళ్ళకి కూడా నేర్పించడం నేర్చుకోవాలి. తప్పనిసరిగా మన బాధ్యత అది.
సూపర్ సూపర్ మేడం. ఏదైనా అంటే పిల్లలకి మనము 100 సార్లు చెప్పింది ఒక్కసారి మనం చేసి చూపిస్తే ఎలా అయితే అలవాటు అయిపోతుంది అన్నట్టుగా సార్ అవి మీరు అలానే అంటే మనము ఎలా వాళ్ళకి ఎలా ఓన్లీ చెప్పడమే కాదు, ప్రతిసారి చెప్పడము చెయ్యని కాకుండా మనం చేసే ఏదైనా సరే మనం చేస్తేనే మనం చేస్తే మనలో ఉన్న చేంజెస్ చూసి వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మారిపోతారు. ప్రతిసారి చెప్పడం అవసరం అవునమ్మా లేదు. అలాగా. అంటే వాళ్ళని డైరెక్ట్ గా చెయ్యండి చెయ్యండి అనకుండా ఫలానా బాబు మెడిటేషన్ లోకి వచ్చాక ఆ బాబుకి బాగా మార్కులు వస్తున్నాయట అని ఎవరో గురించి చెప్తున్నట్టుగా చెప్పడం, అలా రకరకాలుగా మనం ఆ నేర్చుకోవడం ఇష్టం లేని వాళ్ళకి కూడా నేర్పించేలాగా మనం నేర్చుకోవాలన్నమాట. మళ్ళీ అనుభవాలు కూడా ఉన్నాయి కదా మేడం. అంటే మనము లేదు కూడా అంటే ఆల్రెడీ జరుగుతున్న అనుభవాలు కూడా చాలా మంది అన్ని ఉన్నాయి. అవి చెప్పినా అవునవును. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైస్ చేయండి. ఓకే మాస్టర్స్, అందరూ చూస్తున్నారు కదా, ఈ రోజుతో మనం 48 రోజుల ధ్యాన యజ్ఞం కంప్లీట్ చేసుకున్నాము. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మనం ఏదైతే ఈ గొప్ప సంకల్పాన్ని అనుకున్నామో, ఈ పత్రిజీ ఫిలిం డాక్యుమెంటరీ ఫిలిమ్స్కి కావాల్సిన వనరులు అన్నీ కూడా సకాలంలో సమకూరాలన్న గొప్ప సంకల్పంతో ఈ ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. సో రేపటితో చివరి రోజుకి వస్తున్నాము, 49వ రోజు. అందరూ కూడా ఖచ్చితంగా రేపు జాయిన్ అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ మాస్టర్స్. బాయ్ ఎవరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.